నీ చర్మమునకు ఉప్పు రుద్ది నిన్ను పొత్తిగుడ్డలలో చుట్టాలి. చూడండి, ఇప్పుడంటే అన్ని హాస్పిటల్ ఇంటి దగ్గర పుట్టిన వాళ్ళకైతే ఇవన్నీ తెలుస్తాయి కదా. నీవు పుట్టినప్పుడు నీ చర్మమునకు ఎందుకు ఉప్పు రుద్దితేనట ఎలాంటి యాంటీబయాటిక్ పసుపు ఎలాంటిదో ఉప్పు కూడా అలాంటిది. అలాగని ఈరోజున దేవుని వాక్కు అనే విత్తనము ఉప్పు లాంటిది నీకు నాకు. ఆయన ఏమంటున్నారు, మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు, అంతేగాని ఉప్పులాగా తయారవ్వండి అలా. ఆల్రెడీ మనం ఉప్పులాగా ఉన్నాం. ఆ ఉప్పును మనము జాగ్రత్తగా ఎదగాలి అన్న మాటలను చూస్తూ ఉన్నాం. గమనించినట్లు ప్రియ సహోదరి సహోదరులారా, ఉప్పు ఆహారంలో తప్పనిసరిగా వాడాలి. అది లేకపోతే తినటం కష్టం. ఉప్పు ఇంకొకటి ఏమిటి, స్వచ్ఛతకు, శుభ్రతకు, శుద్ధతకి గుర్తు. గమనించండి, మనం చేపలు కొన్నాం, ఇప్పుడంటే వాళ్ళే శుభ్రం చేసేస్తారు. చేసొచ్చిన మనం ఏం చేస్తాం, మజ్జిగ ఉప్పు వేసి బాగా 2-3 సార్లు కడిగితే ఆ నీసు వాసన ఉండదు. ఇది శుభ్రతకు, స్వచ్ఛత కలగా పరిశుభ్రతకు, పరిశుద్ధతకు. పరిశుభ్రత అంటే దేహ శుభ్రత, పరిశుద్ధత అంటే ఆత్మశుద్ధి. ఈ రెండు కూడా దేవుని వాక్కు వలన కలుగుతాయి. మనందరము కూడా చక్కగా స్నానం చేసి శుభ్రంగా వచ్చుండవచ్చు. మరి మన ఆత్మశుద్ధి, పరిశుద్ధత కలిగిన ఆత్మలతో ఉండాలి అంటే దేవుని వాక్కు అనే ఉప్పు నీలో ఉండాలి, ఆ రుచి నీలో ఉండాలి, ఆ వాక్కును నీవు కలిగి ఉండాలి.